శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. ఒడిశాలోని భువనేశ్వర్ నుండి నిరుపమ దాస్ గారి ఆరోగ్యప్రదాత దివ్యానుభవం. మా గ్రామానికి చెందిన ఒక బాలుడు నాకు ఇంటి పనులలో సహాయం చేయడానికి భువనేశ్వర్లో నాతోనే ఉంటున్నాడు. ఆగస్టు 2022లో అతనికి డెంగ్యూ జ్వరం సోకింది. ఆ సమయంలో మా కుటుంబంలో కూడా వైరల్ జ్వరాలు ప్రబలి ఉన్నాయి. పైగా నేను నా కుమార్తెతో కలిసి ముంబైలో ఉన్నాను. అతనికి తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, వాంతులు అవుతుండటంతో నా భర్త మొదట 5 రోజుల పాటు వైరల్ జ్వరానికి చికిత్స అందించారు. 5 రోజుల తర్వాత అది డెంగ్యూ అని నిర్ధారణ అయింది. అప్పుడు అతని ప్లేట్లెట్ల సంఖ్య 55,000 ఉంది. అది ఒక్క రోజులోనే మరింత తగ్గి 40,000కి పడిపోయింది. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో డెంగ్యూ రోగుల రద్దీ విపరీతంగా ఉంది. పైగా ప్లేట్లెట్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్లేట్లెట్ల సంఖ్య 10,000కి పడిపోతేనే ప్లేట్లెట్లను ఎక్కిస్తామని వైద్యులు మాకు తెలియజేశారు. నా భర్త నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ బాలుడి గురించి నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. నిండు మనసుతో ఆ బాలుడి ప్రాణాలను కాపాడమని నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ని వేడుకున్నాను. నేను ఒక మొక్కు పెట్టుకుని గాఢమైన విశ్వాసంతో నా ప్రార్థనలను కొనసాగించాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార కరుణ అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. ఆసుపత్రిలో చేరిన 3 రోజుల లోపే అతని ప్లేట్లెట్ల సంఖ్య 1,10,000కి పెరిగింది. ఆ తర్వాతి 2 రోజుల్లోనే అది మరింత పెరిగి 1,90,000కి చేరుకుంది. ఆ వెంటనే అతను పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కరుణామయ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా ప్రార్థనలను మన్నించి ఆ బాలుడు త్వరగా కోలుకునేలా ఆశీర్వదించారు. కృతజ్ఞతాభరితమైన హృదయంతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదపద్మాల చెంత నా హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను. జై బోలో ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కి జై.